హాయ్ ఫ్రెండ్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లో పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఫ్రెండ్స్, మీ దగ్గర ఏదైనా డివిడీస్ కానీ సిరీస్ కానీ పర్చేస్ చేయాలి అంటే టైమ్ కంప్యూటర్స్లో స్క్రాల్ అవుతున్న నెంబర్ కాల్ చేయొచ్చు లేదా మెయిల్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బిట్కాయిన్ వాలెట్ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకుందాం. ఓకే, నేను ఇంతకుముందు కూడా మీకు ఒకటి చెప్పాను. ఏంటి, మనం ఈ జెప్పే అనే ఈ యాప్ని యూజ్ చేసి మనం ఒక బిట్కాయిన్ అడ్రస్ని క్రియేట్ చేసుకోవచ్చు అని. ఓకే, దీనికోసం చూడండి, జెప్పేలోకి వెళ్ళిన తర్వాత మీరు ఈ సెట్టింగ్స్ రిజిస్టర్ అవ్వండి. దీనిలో మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఈ సెట్టింగ్స్ ఉన్నాయి సరే, ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది మై అడ్రస్ అని. ఈ మై అడ్రస్ అనే దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి, మీకు కింద ఇక్కడ ఆల్ఫా న్యూమరిక్లో ఒక అడ్రస్ కనిపిస్తుంది. ఇదే మీ బిట్కాయిన్ అడ్రస్ అన్నట్టు. ఓకే, ఈ అడ్రస్ ద్వారానే మీరు ఏంటంటే ఎవరికైనా బిట్కాయిన్స్ కావాలంటే పంపొచ్చు, లేదా మీకు కావాలంటే రిసీవ్ చేసుకోవచ్చు. ఓకేనా, తర్వాత మీరు కంపల్సరీ బిట్కాయిన్ ఆన్లైన్లో ఎర్నింగ్ చేసుకోవాలి అంటే ఈ బిట్కాయిన్ అడ్రస్ అనేది మీకు కంపల్సరీ కావాల్సిందే. ఓకే, ఇప్పుడు చూడండి, నా దగ్గర ఈ బిట్కాయిన్స్ ఉన్నాయి. ఓకే, ఏంటి 30 బిట్స్ ఉన్నాయి, నాకు 300 బిట్స్ ఉన్నాయి. 300 బిట్స్ని నేను ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనేది చూపిస్తాను. చూడండి, నాకేంటంటే ఇక్కడ వచ్చేసి 200 బిట్స్ అనేది రిసీవ్ అయ్యాయి. అంటే మన ఇండియన్ కరెన్సీలోకి వచ్చేసేసి 6 రూపీస్. దీని గురించి నేను మీకు ముందు చెప్తాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఏంటంటే ఇలా మనం వచ్చిన మనీని మన అకౌంట్లోకి తీసుకోవాలి అంటే కంపల్సరీ మనకి ఏంటంటే ఒక బిట్కాయిన్ అడ్రస్ అనేది ఉండాలి. ఆ అడ్రస్ అనేది ఎట్లా చేయొచ్చు అంటే, ఒకటి జెప్పే అనే యాప్ తోటి చేయొచ్చు, లేదా ఇంకా చాలా యాప్స్ ఉంటాయి, మీరు గూగుల్ ప్లే స్టోర్లో వెతకొచ్చు. లేకపోతే మీరు కంప్యూటర్లో చేయాలంటే మాత్రం చూడండి, మీరు ఏం చేస్తారంటే ఒకటి బ్లాక్ చైన్ లేదా బిట్రిక్స్ అనే ఒక సైట్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడండి, బ్లాక్ చైన్ అని టైప్ చేయండి. బ్లాక్ చైన్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక సైట్ వస్తుంది, బ్లాక్ చైన్ ఇన్ఫో. దీనిలోకి వెళ్ళండి. దీనిలోకి వెళ్ళిన తర్వాత మీరు చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ని క్లిక్ చేసేసి మీ యొక్క అడ్రస్ని క్రియేట్ చేసుకోవచ్చు, బిట్కాయిన్ అడ్రస్ని. ఎక్కడ ఈ వ్యాలెట్ ఉందా, ఈ వ్యాలెట్లోకి వెళ్ళండి. ఈ వ్యాలెట్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, తర్వాత వచ్చేసి మీ పాస్వర్డ్, మీ యూజర్ నేమ్ ఇమ్మంటుంది. సింపుల్గా మనం మామూలుగా అయితే ఎలాగైతే అన్ని సైట్స్లలో ఒక ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసుకుంటామో అలాగే దీనిలో కూడా ఏంటంటే ఒక అడ్రస్ క్రియేట్ చేసుకుంటాం. కాకపోతే ఏంటంటే దీనికి మనం ఈమెయిల్ అడ్రస్ ఇస్తాం కదా, ఆ ఈమెయిల్ అడ్రస్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ వచ్చిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది, అంతే. ఓకేనా, కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్స్ని చేయొచ్చు దీని ద్వారా. ఓకే, దీని ద్వారా మనం కాయిన్స్ని రిసీవ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం బిట్కాయిన్స్ని కొనాలనుకోండి, మీరు బిట్కాయిన్స్ కొనాలన్నా కూడా మీకు ఏంటంటే కంపల్సరీ ఒక ఈ అడ్రస్ అనేది కావాలి. ఓకే, సో చూడండి, మనం ఇక్కడ బ్లాక్ చైన్ దాంట్లోకి వెళ్ళిన తర్వాత చూడండి లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత చూపిస్తాను. మీకు ఆల్రెడీ ఉంటే లాగిన్ టు ద న్యూ బిట్ చైన్ వ్యాలెట్ అని ఉంది, లేకపోతే క్రియేట్ న్యూ బిట్ చైన్ వ్యాలెట్లోకి వెళ్ళేసి ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్, ఇక్కడ మీ పాస్వర్డ్, మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి ఆ అగ్రీని ప్రెస్ చేసి కంటిన్యూ అంటే మీ ఈమెయిల్ అడ్రస్కి ఒక మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ని మీరు కన్ఫర్మ్ చేయండి. ఎలా వస్తుంది అంటే చూడండి, ఇట్లాంటి ఒక మెయిల్ వస్తుంది. ఏంటి, వెల్కమ్ టు మై వ్యాలెట్ అని వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వెరిఫికేషన్ లింక్ ఉంది చూసారా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేస్తే మీ అకౌంట్ అనేది వెరిఫై అయిపోతుంది. ఓకేనా, ఇది వెరిఫై చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే మళ్ళీ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత మీకు యాక్చువల్లీ లాగిన్ కమ్మంటుంది. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ ఐడి అని ఉంటుంది. ఆ ఐడి ఎక్కడ నుంచి వస్తుందంటే మీరు వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇక్కడికే వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చూడండి, ఇది నా బిట్కాయిన్ అడ్రస్. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ నా పాస్వర్డ్ టైప్ చేసుకొని లాగిన్ అయిపోతున్నాను. ఓకే, సైన్ ఇన్ అయిన తర్వాత మీకు ఇలా వస్తుంది చూడండి. సైన్ ఇన్ అయితే వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, స్టార్ట్ రిసీవింగ్ బిట్ కాయిన్స్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేస్తే మీకు మీ బిట్ కాయిన్ యొక్క వ్యాలెట్ అడ్రస్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దీని ద్వారా మీరు ఏంటంటే మనీ ఎర్న్ చేసుకోవచ్చు. దీన్ని మీరు నోట్ చేసి పెట్టుకోండి. దీని యూజ్ మీకు ముందు చాలా యూజ్ అవుతుంది నేను చెప్పే ట్యూటోరియల్స్లో. ఓకే, సో ఇది చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే సెండ్ అంటే ఇక్కడ నుంచి పంపొచ్చు. ఎవరికైనా మీ దగ్గర ఉన్న కాయిన్స్ పంపించాలంటే వాళ్ళ అడ్రస్ ఇప్పుడు మనం అక్కడ కాపీ చేసుకున్నాం చూసారా, అట్లాంటి అడ్రస్సే వాళ్ళకు ఉంటుంది. ఆ అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేయాలి. మీరు ఎంత పంపాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఇచ్చేసి మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తే వాళ్ళకు మన దగ్గర ఉన్న బిట్స్ని పంపించవచ్చు, మన దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ని పంపొచ్చు అన్నట్టు. లేదా మనం రిసీవ్ చేసుకోవాలన్నా కూడా మనకి ఏంటంటే రిసీవ్ అయినది ఈ అడ్రస్ వాళ్ళకి ఇచ్చేస్తే ఏంటంటే వాళ్ళు పంపించాలంటే మనకి ఈ అడ్రస్ పంపిస్తారు, మనకు వచ్చేస్తాయి అన్నట్టు. ఓకేనా, ఇలా మీరు ఈజీగా బిట్ కాయిన్స్ సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవచ్చు, అమ్మొచ్చు. ఓకేనా, కొనవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం బిట్కాయిన్ అడ్రస్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే అసలు ఈ బిట్కాయిన్స్లో ఏంటి, ఓకేనా, దాంట్లో ఎన్ని సాతోషీస్ కలిపితే ఒక బిట్కాయిన్ అవుతుంది, ఓకేనా, ఎన్ని బిట్స్ కలిపితే ఒక బిట్కాయిన్ అవుతుందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహా సూచనలు కామెంట్ పంపలేయండి. థ్యాంక్ యూ.